విషయంలో కానీ మేము చేపడతా ఉన్న అనేక రిఫార్మ్స్కు సంబంధించిన అంశం విషయంలో చిత్తశుద్ధి లేదు, మాట్లాడలేరు, ఇక వాకౌట్ చేయాలి, దానికి సంబంధించి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో వారు వాకౌట్ చేయడం జరిగింది అధ్యక్ష. వాకౌట్ చేస్తే మొత్తం ఈ రోజంతా వాకౌట్ చేయాలి, కేవలం దీని గురించి వాకౌట్ చేసి మళ్ళా తిరిగి వస్తామంటారు. ఈరోజు వారు కేవలం బలహీన వర్గాల నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలని కార్యాచరణ అడిగిండు ప్రభాకర్ గారు, ఏం చేస్తే బాగుంటుందని అడిగిండు, దానికి సమాధానం చెప్పలే. కానీ ప్రెస్ పరంగా పోయి వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు మేము చేసేది క్షేత్రస్థాయిలో మార్పులు తీసుకురావడానికి, వారి ఆర్థిక సామాజిక పరిస్థితులను రాజకీయ పరిస్థితులను మెరుగుపరచడానికి చేస్తూ ఉన్న ప్రయత్నానికి నీరుగార్చకుండి మీరు చేయండి, ప్రజాస్వామికంగా మీకు హక్కు ఉంటుంది, సభాపరంగా మీరు అనుమతి ఇచ్చారు, వారు మాట్లాడారు, వాకౌట్ చేయటం జరిగింది. మేము ఈరోజు కూడా కోరుతా ఉన్నాం, కేవలం రాజకీయంగా ఉపయోగించుకోకండి. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రి గారు చేస్తూ ఉన్న అనేక కార్యక్రమాలను కూడా చెప్పాల్సిన ధర్మం వారిపైన ఉంది. ఆర్టీసీని నీరు కార్చింది ఎవరు అధ్యక్ష? ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పారు, 56 మంది చనిపోయారు అధ్యక్ష. వారి ప్రభుత్వ హయాంలో ధర్నా చేస్తూ ఉంటే 50 రోజులు ధర్నా చేస్తూ ఉంటే ఒక్కో రోజు కూడా వారితో ఎవరు మాట్లాడలే. చాలామంది ఆర్టీసీ కార్మికులు చనిపోవటం జరిగింది. ఎవరు కారణం అధ్యక్ష? ఈరోజు ఆర్టీసీని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లో తీసుకుపోయింది ఎవరు అధ్యక్ష? ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ సంస్థను లాభాల్లో తీసుకెళ్లే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని తప్పకుండా గుర్తించాల్సిన అవసరం వారిపైన ఉండే. సమీక్ష చేస్తూ ఉన్నారు, సంఘాలకు సంబంధించి వారు చెప్పడం కూడా జరిగింది. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత వాకౌట్ చేయటం సబబు అధ్యక్ష. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంకా మాకు 3 ఏళ్ల సమయం ఉంది. మొదటి దశలో మళ్ళా ఇంకా 5 ఏళ్ళు కూడా ఉండబోతాం. అన్ని కార్యక్రమాలు బలహీన వర్గాలకు సంబంధించి రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, మా పార్టీ కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమమే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు రాజ్యాంగ చట్ట సవరణ చేసి 42% పై మించి ఎంత జనాభా ఉంటే అంత జనాభాకు సంబంధించి సామాజిక, ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్ కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్న తరుణంలో అడుగులకు ముందుకు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. దానికి అడ్డు రావద్దని ఈరోజు వారు వాకౌట్కి సంబంధించి కారణం లేకుండా వాకౌట్ చేస్తూ ఉన్న సందర్భాన్ని కూడా చెప్తూ వారి యాక్షన్ ఖండిస్తూ ఉన్నాం అధ్యక్ష. I request the Minister for Panchayat Raj to give reply to the demands for grants, Panchayat Raj and demand rural development, and also the demand women, child and disabled welfare. అధ్యక్ష, మరి పంచాయత్ రాజ్ పద్ధతుల మీద రిప్లై ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మన దేశం యొక్క ప్రాణం పల్లె అధ్యక్ష. పల్లెలు అంటేనే, మరి పల్లెలు ఉంటేనే దేశం బాగుంటుంది, పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది అధ్యక్ష. మరి ఈరోజు ఇండియా లివ్స్ ఇన్ ఇట్స్ విలేజెస్ అధ్యక్ష. ఇది మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాటలు మనందరికీ మార్గదర్శకం అధ్యక్ష. ద సోల్ ఆఫ్ ఇండియా లైస్ ఇన్ ఇట్స్ విలేజెస్ అనే ఆలోచనతో గ్రామాభివృద్ధికి ప్రతినిత్యం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుంది అధ్యక్ష. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం గాంధీ గారు కన్న కలలను నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం